హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లో యూట్యూబ్ ని ఎలా ఓపెన్ చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది చూపిస్తాను. నేనైతే వైఫై ఇంటర్నెట్ ను కనెక్ట్ చేస్తున్నాను. ముందుగా టాస్క్ బార్ లో ఉన్న నెట్వర్క్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో వైఫై సింబల్ పక్కన ఉన్న నెక్స్ట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయ్యి వైఫై ఈజ్ ఆఫ్ అని చూపిస్తుంది. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్ లో కనిపిస్తున్న బటన్ పై క్లిక్ చేయండి. వైఫై ఆన్ అవుతుంది. ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీది ఏ వైఫై నెట్వర్క్ అయితే దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో కనెక్ట్ పై క్లిక్ చేయండి. ఎంటర్ ది నెట్వర్క్ సెక్యూరిటీ కీ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వైఫై నెట్వర్క్ కి మీరు ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ని ఇందులో ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్ కి వైఫై ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఉన్న ఏదో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో యూట్యూబ్ అని టైప్ చేసి పక్కనే ఉన్న సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న యూట్యూబ్ హోమ్ పై క్లిక్ చేయండి. యూట్యూబ్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీకు ఏ వీడియో అయినా చూడాలి అనుకుంటే వాటిపై క్లిక్ చేయండి. వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ మీకు తెలుగు ఓల్డ్ మూవీస్ కావాలి అనుకుంటే సెర్చ్ బాక్స్ లో తెలుగు ఓల్డ్ మూవీస్ అని టైప్ చేసి పక్కనే ఉన్న సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు సెర్చ్ చేసిన ఓల్డ్ మూవీస్ ఓపెన్ అయి కనిపిస్తాయి. ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోస్ ని ఈ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. వీటిపై క్లిక్ చేసి ఈ వీడియోస్ ను చూడవచ్చు. ఈ విధంగా మీకు కావలసిన యూట్యూబ్ వీడియోస్ ని సెర్చ్ చేసి చూసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ ను చూడాలి అనుకుంటే యూట్యూబ్ సెర్చ్ లో వాళ్ళ ఛానల్ యొక్క ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిను ఇక్కడ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ నా ఛానల్ ఐడి శివ ట్యూటోరియల్స్. సో శివ ట్యూటోరియల్స్ అని టైప్ చేసి సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేశాను. ఈ విధంగా ఛానల్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు శివ ట్యూటోరియల్స్ అని కనిపిస్తున్న నేమ్ పై క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్లో ఉండే వీడియోస్ చూడాలి అనుకుంటున్నాం కాబట్టి వీడియోస్ పై క్లిక్ చేయండి. ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. స్క్రోల్ చేస్తూ ఉంటే ఓల్డ్ వీడియోస్ కూడా కనిపిస్తాయి. మీకు కావలసిన వీడియోస్ పై క్లిక్ చేసి ఈ వీడియోస్ ను చూడవచ్చు. ఈ విధంగా ల్యాప్టాప్ లో యూట్యూబ్ వీడియోస్ ని ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ యూట్యూబ్ పేజ్ ను క్లోజ్ చేయాలి అనుకుంటే టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో క్లోజ్ బటన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే యూట్యూబ్ క్లోజ్ అయిపోతుంది. మీరు మీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన వైఫై ఆఫ్ చేయాలి అనుకుంటే టాస్క్ బార్ లో ఉన్న నెట్వర్క్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో పైన కనిపిస్తున్న వైఫై సింబల్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా వైఫై ను ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ల్యాప్టాప్ లో యూట్యూబ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 22 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.